संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। పొద్దున్నుంచి అందరూ కర్మయోగం అని అన్ని రకాలుగా వింటున్నాము. తర్వాత ఆ శ్లోకాలు పారాయణం చేస్తున్నాం. ప్రతిపద అర్థం చెప్తానని చాలా వరకు మీనింగ్ అన్నీ కూడా మాతాజీ చెప్పేశారు. ఈ ధర్మ సారమే భగవద్గీత అని మనం అనుకోవచ్చు. అయితే మన జీవితంలో ధర్మంగా ఉండాలని అనుకుంటూ ఉంటాం. అయితే మనకు తెలియకుండానే ఇప్పుడే మాతాజీ వారు చెప్పినట్టు అధర్మం చేస్తూ ఉంటాం, తప్పు చేస్తూ ఉంటాం. మన కంట్రోల్కి రాకుండా అవన్నీ చేయరాదనుకున్న కూడా మనము చేస్తూ ఉంటాం. దానివల్ల మనకి అశాంతి. కాబట్టి ఇప్పుడు శాంతి కావాలి. శాంతి ఎక్కడ దొరుకుతుంది? భగవద్గీతలో మనకి దొరుకుతుంది. అశాంతికి ముఖ్యంగా చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా 2 కారణాలు ఏవి? దాంట్లో మొదటిది ఏంటి అంటే మన స్వజనుల మృత్యు అయినప్పుడు అది చాలా భరించలేనంత వేదనాదాయకం. దాని నుంచి ఎలా బయటకు రావాలి? అప్పుడు మనకి తెలుస్తుంది ప్రపంచం ఎంత నశ్వరం అని మనకి అప్పుడు తెలుస్తుంది. అలా మృత్యువుని మనము ఎదుర్కొన్నప్పుడు అప్పుడు గీత అక్కడ బోధిస్తుంది. కాబట్టి మోహంని నువ్వు వదిలే, మోహాన్ని పెంచుకుంటే అప్పుడు నీకు అక్కడ అశాంతి అని ఒకటి. ఇంకా రెండవది లోభం, అత్యాశ. దానివల్ల మనకి చాలా అశాంతి అనేది ఉంటుంది. కాబట్టి దాని నుంచి ఎలా బయటికి రావాలంటే నువ్వు నీ దగ్గర ఉండే ధనాన్ని దానం చెయ్యి, నీ దగ్గర ఉండే శక్తిని మంచిగా వేయించు, మంచిగా ఆలోచించు. ఇట్లా నీవు మంచిగా ఉండడం ద్వారా మనలో ఉండే అత్యాశ, లోభంని మనము గెలిస్తే అప్పుడు మనకి శాంతి దొరుకుతుంది అని మనకి ముఖ్యంగా గీత ద్వారా మనకి తెలుస్తుంది. ఈ భగవద్గీత వేదాల కంటే గొప్పదే అని కూడా అంటారు. ఎలా అంటే వేదాలు విష్ణు ఒక నాభి నుంచి అది వచ్చిందేనని అంటారు. భగవద్గీత స్వయం భగవంతుడు తన నోటి ద్వారా అందరికీ బోధించాడు. కాబట్టి భగవద్గీత ఇంకా ఉత్తమైంది అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. భగవద్గీత భక్తులకు ఇది ఒక రాజమార్గం. మనకి భవరోగానికి ఇది ఒక దివ్య ఔషధం, ఇది ఒక అమృతం లాంటిది అని మనకి తెలుస్తుంది. ఇక్కడ ఈ కర్మయోగానికి వచ్చినప్పుడు కర్మ చేయటం మాత్రం మనది, దాని ఫలం భగవంతుడు ఏమిస్తాడో దాన్ని మనం స్వీకరించాలని మనందరికీ తెలిసి పొద్దున్నుంచి కూడా మేము దాన్ని విన్నాం. అయితే ఈ కర్మ ద్వారా మనకి మనశ్శుద్ధి అవుతుంది. కర్మ చేయడం ద్వారా అది కర్మయోగంగా మారినప్పుడు, అంటే నిస్వార్థంతో మనము చేసినప్పుడు మనది అది యోగంగా అయి మనశ్శుద్ధి అక్కడ మనకి దొరుకుతుంది. తద్వారా మనకి భగవంతుడి దగ్గర మనము వెళ్ళగలుగుతాం. ఈ కర్మయోగం కానీ జ్ఞానయోగం కానీ 2 అది కావాలా ఇది కావాలా అని ఆలోచిస్తే 2 కావాలి అని అనిపిస్తుంది. ఎలా అంటే స్వామీజీ చెప్తారు, ఒక పక్షికి 2 రెక్కలు ఉన్నట్టు కర్మయోగము ఉండాలి, జ్ఞానయోగము ఉండాలి. ఎవరైతే కర్మనిష్టతో ఉంటారో వాళ్ళకి ప్రథమం కర్మం వస్తుంది, తర్వాత దాని ద్వారా జ్ఞానం వస్తుంది. ఎవరు జ్ఞాననిష్టతో ఉంటారో వాళ్ళకి ప్రథమం జ్ఞానం ఆచరించిన తర్వాత కర్మయోగం ద్వారా వారు భగవంతుడి దగ్గర వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇవి 2 కూడా మన జీవితంలో సమంగా అది వెళ్తుంది అని మనము అనుకోవచ్చు.
శ్రీకృష్ణుడు మొదటిగా జ్ఞానాన్ని బోధించాడు, తర్వాత కర్మాన్ని చెప్పాడు. అలాగే మన ఈ రామకృష్ణ సంఘ ధ్యేయం కూడా ఆత్మనో మోక్షార్థం, తర్వాత జగద్ధితాయ చ అని ఉంది. ఇప్పుడు మనము ఈ కర్మయుగంలో కొన్ని శ్లోకాలని తీసుకొని దాని అర్థాన్ని మనం ఆలోచిద్దాం. 11వ శ్లోకం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్సథ. 11వ శ్లోకం. మనము భగవంతుడిని కానీ ఎవరికైనా కానీ ఏమి ఇస్తామో అది 1000 రెట్లు మనకి వస్తుంది అని. ఇప్పుడు భూమి దున్ని మనం ఒక పిడుకుడు ధాన్యం చల్లితే మనకి వాపస్ ఎంత ధాన్యం వస్తుందో ఆలోచించండి. అలాగే కుచేలుడు కృష్ణుడి దగ్గర వెళ్ళి ఒక పిడుకుడు ఎండిన అటుకుల్ని ఇచ్చాడు. అయితే ఆ భక్తి ప్రేమతో ఇచ్చాడు కదా, అప్పుడు కుచేలుడికి ఏం దొరికింది? అలాగే యజ్ఞభావంతో నిష్కామ కర్మతో మనము కర్మాల్ని ఆచరించాలి. అప్పుడు భగవంతుడు మన మనశ్శుద్ధి చేస్తాడు అని మనం అనుకోవచ్చు. 26వ శ్లోకం. న బుద్ధిభేదం చ నయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గాల్ని ఆయన పెట్టాడు. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు వారి వారి స్థాయికి తగ్గట్టు, వారి వారి భావాలకి తగ్గట్టు వారు ప్రతి ఒక్కరు భగవంతుడి దగ్గర వెళ్తూ ఉంటారు. అయితే కాబట్టి ఎవరి భావాన్ని మనము కించపరచకూడదు అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది. దీనికి శ్రీ రామకృష్ణులు చాలా ఉదాహరణలు వారి జీవితంలో మనకి వస్తుంది. మాస్టర్ మహాశయ్ ప్రథమంగా రామకృష్ణుని కలుసుకున్నప్పుడు వారు అడుగుతారు, నీకు నిరాకారం ఇష్టమా సాకారం ఇష్టమా అని ప్రశ్నిస్తారు. అప్పుడు మాస్టర్ అంటారు, నాకు నిరాకారం ఇష్టం అండి నన్ను. మంచిదే, అయితే నిరాకారము సత్యం సాకారము సత్యం సుమ అని గురు మహారాజ్ చెప్తారు. ఈయనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలా ఆయన ఏ రోజు వినలేదు. అప్పుడు మాస్టర్ అంటారు, అయితే మహాశయ సాకారం సత్యం అయితే మరి మట్టి ప్రతిమను పూజించరాదు కదా అని గురు మహారాజ్ దగ్గర ఆయన అంటారు. అప్పుడు రామకృష్ణ ఆయనకి అర్థమయ్యేటట్టు చెప్తారు. ఎవరు కూడా ఓ మట్టి ప్రతిమ ఓ చెట్టునని ఎవరు పూజించరు కదా, దాంట్లో భగవంతుని చూసి ఆరాధిస్తారు. అట్లా వారి వారి భావాలకి తగ్గట్టు వారు ఆరాధిస్తారు అంటూ అక్కడ రామకృష్ణులు అతనికి చెప్తారు. మరి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు. ఇప్పుడు తండ్రికి 4 పిల్లలు ఉంటారు. ఇప్పుడు పెద్ద కుమారుడు స్పష్టంగా నాన్నగారు అని పిలుస్తూ ఉంటారు. చిన్న కుమారుడు నా అని అంత మాత్రం పిలుస్తాడు. అయితే తండ్రికి తెలుసు కదా తననే పిలుస్తున్నాడు అని, కాబట్టి అక్కడ భావం ముఖ్యం అంటూ ఆ ఒక ఉపమ రామకృష్ణులు అక్కడ చెప్తారు. అలాగే ఇంకొకటి చెప్తారు రామకృష్ణులు. శ్రీరాముడు ఒకసారి హనుమంతుడిని ప్రశ్నించంట, నీవు నన్ను ఎలా చూస్తావు, ఏ భావంతో చూస్తావు అని. అప్పుడు హనుమంతుడు అంటాడు, స్వామి సాధారణ భావంలో మీరు ప్రభు, నేను మీ దాసుడు అంటూ. అదే మనసు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మీరు పూర్ణం, నేను ఒక అంశం అని అంటారు. అదే మనసు నిరాకారంలో ఉన్నప్పుడు మీరు నేను ఒకటే అని అంటారు. ఇట్లా హనుమంతుడు ఒక ఉదాహరణ ఇస్తూ ఇక్కడ రామకృష్ణులు ఏ ఏ స్థాయిలో భక్తులు ఎలా ఆలోచిస్తారు అంటూ ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఎవరి నమ్మకాన్ని మనము కించపరచరాదు అంటే ఇక్కడ చెప్తున్నారు. అయితే వారు ఎక్కడున్నారో అక్కడి నుంచి వారికి మనము సహాయం చేయాలి. అధికార భేదానికి తగ్గట్లు రకరకాల మార్గాన్ని భగవంతుడు సృష్టించాడు అంటూ. 31వ శ్లోకం.
ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. సాధారణంగా మనం ఏదన్నా పని చేసినప్పుడు దాంట్లో ఇరుక్కుపోతాము, బంధాలు చిక్కుకుపోతాము అని సాధారణ ఒక ఒపీనియన్ అనేది ఉంటుంది. అయితే మనం నిష్కామ భావంతో నిస్వార్థంగా మనము పని చేసినప్పుడు అదే పని ద్వారా మనము బంధముక్తులం అవుతాము అంటూ రామకృష్ణులు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తారు. ఏ కర్మనన్నా కూడా మనము చాలా శ్రద్ధతో చేయాలి అని అంటారు. తర్వాత ఆ శ్లోకంలోనే రెండోది శ్రద్ధ మరి అనసూయ అంటే అసూయ రాహిత్యం, దాని గురించి చెప్తున్నారు. శ్రద్ధ అంటే భగవంతుడి పైన 100% విశ్వాసం. అది ఎలా అంటే మనకి ఏమైనా అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గర వెళ్తాం, వారు ఏమి మందు రాసిస్తారో దాన్ని ఇంకేం ఆలోచించకుండా ఈ మందు వేసుకుంటే నాకు సరిపోతుంది అని మనం 100% నమ్ముతాం కదా, విశ్వసిస్తాం కదా. అలాగే భగవంతుని పైన మనకి విశ్వాసం ఉండాలి అంటూ దానికి ఒక కథని చెప్తారు. ఒక ఊర్లో ఒక పండితుడు ఉంటాడు. ఆయనకి పక్క గ్రామం నుంచి ఒక ఆవిడ రోజు పాలు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటుంది. అయితే ఒక్కొక్క రోజు టైం అటు ఇటు అయిపోతుంటుంది, కరెక్ట్ టైంకి ఆవిడ వెళ్ళలేకపోతుంటుంది. ఒక్కరోజు ఆయన చాలా కోపగించుకున్నాడంటే, ఇదేంటి నువ్వు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంకి వస్తే ఎట్లా అని. ఆవిడ అంటుంది, స్వామి మా ఊరుకు మీ ఊరుకు మధ్యలో ఈ చిన్న నది ఉంది, మీకు తెలుసు కదా, ఈ నదిని నేను దాటి రావడానికి మరి నాకు పడవ దొరకదు, అందుకనే నాకు లేట్ అవుతుంది అని అంటే ఆయన, అదేంటి భగవంతుడు పేరు చెప్తూ భవసాగరాన్ని దాటుతారు అందరూ, నీ ఒక చిన్న నదిని నీవు దాటి నీవు రాలేవా అని ఆయన అన్నాడు. అయితే ఈ పల్లెటూరు ఆవిడ చాలా సరళ విశ్వాసం, ఈయన పండితుడు, ఈయన చాలా దేవుడి దగ్గర ఉన్నాడు అని ఆవిడ నమ్మకం ఉంటుంది. అప్పుడు మరి ఆయన చెప్తున్నారు కదా, నేను ఎందుకు దాన్ని ప్రయత్నం చేయరాదునని ఆవిడ భగవంతుడి పేరు చెప్తూ చెప్తూ అనాయాసంగా నదిని దాటుకొని వచ్చి రోజు కరెక్ట్ టైంకి పాలు ఇచ్చేస్తుంటుంది. మరి దేవుడి పేరు చెప్తూ చెప్తూ నదిని దాటుకొని ఆవిడ వాపసు వెళ్ళిపోతుంటుంది. ఇట్లా 2-3 రోజులు అయ్యాక అప్పుడు ఆయన అన్నట్టు, చూసావా నేను గట్టిగా చెప్పాను కాబట్టి ఇప్పుడు వస్తున్నావు, పడవ అది ఇది అంతా అన్నావు. అదేం స్వామి మీరే చెప్పారు కదా, భగవంతుడి పేరు చెప్తూ నదిని దాటుకుని రావచ్చు, నేను అలాగే చేస్తున్నాను. ఆయనకి నమ్మకం లేదు, ఆయన గొప్ప పండితుడు, పుస్తక జ్ఞానం అంతే, ఆచరణలోకి లేదు, తన మాటలపైన తనకే శ్రద్ధ లేదు. కాబట్టి ఆవిడ చెప్తే ఆయన నమ్మలేకపోయాడు. ఇక్కడ నేను చూస్తాను, సరే రండి నన్ను. తర్వాత ఆవిడ చాలా తలపైన ఆ కుండ పెట్టుకొని ఆవిడ చాలా ఈజీగా దేవుడి పేరు చెప్పుకుంటూ నదిలో నడుచుకుని వెళ్తుంది. ఇంకతను ఆవిడ వెనక వెళ్దాము నన్ను, ఆయన నడవలేక వస్తుంది, తడిసిపోతుందేనని పైకి తీస్తున్నాడు. అట్లా అప్పుడు ఆయన చాలా నడవలేకపోతాడు. అంటే దీని ద్వారా రామకృష్ణుడు చెప్పిండే ఈ ఉపమ ద్వారా మనకి తెలుస్తుంది, శ్రద్ధ అనేది సాధన ద్వారా ఎంత పుస్తకాలు చదివినా ఎంత ప్రవచనాలు విన్నా కూడా అది మనకి కొంతవరకు సహాయం చేస్తుంది. తర్వాత మన సాధన ద్వారా మనము శ్రద్ధని పెంచుకోవాలి అంటూ మనకి ఇక్కడ తెలుస్తుంది. 32వ శ్లోకం. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాన్స్తాన్ విద్ధి నష్టాన చేతసః. ఎవరైతే అసూయతో నిండి ఉంటారో, స్వార్థపరులో, వారు బుద్ధిహీనులు అంటూ ఇక్కడ శ్రీరామకృష్ణులు ఒక ఉదాహరణ చెప్తారు. పిల్లి తన చిన్న పిల్లలు పుట్టినప్పుడు అది రోజు 7 స్థలాన్ని మారుస్తుంది అంటారు కదా. ఎలా మారుస్తుంది? తన నోట్లో పిల్లల్ని పట్టుకొని వెళ్ళి అక్కడ ఇక్కడ పెడుతుంది. అయితే అప్పుడు ఆ పిల్లి కూనకి ఏమి కాదు, తల్లి నోట్లో పట్టుకొని వెళ్ళినప్పుడు.
అదే పిల్లి తనకి ఆహారం కావాలా అన్నప్పుడు ఆ ఆహారాన్ని నోట్లో ఎలా పట్టుకుంటుంది? కాబట్టి నోట్లో పట్టుకునేదే. అయితే తేడా అనేది అక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ మనము స్వార్థంతో పని చేస్తే బంధంలో ఇరుక్కుపోతాం. నిస్వార్థంగా చేసినప్పుడు బంధముక్తిని మనము పొందుతాం అంటూ ఇక్కడ మనకి తెలుస్తుంది. 33వ శ్లోకం. సదృశం చేష్టతే స్వస్య ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఈ యొక్క శ్లోకం ఆధ్యాత్మిక జీవితంలో మనకి మంచి మార్గదర్శనాన్ని చూపిస్తుంది. ఏది సరి ఏది తప్పు అని అర్థం చేసుకొని పాటించాల్సింది చాలా ముఖ్యం. మంచి చెడు తెలిసి కూడా సంస్కారవశులై మనము తప్పుల్ని చేస్తూ ఉంటాం. ఇందాకే మాతాజీ వారు చెప్పారు, ఎలా మనం ఎవరో ఒకరు ప్రశ్నించారు, కోపం వస్తే కూడా ఎలా మనకు తెలియకుండా మనము కోపం ప్రదర్శిస్తాము అని అన్నారు కదా. అట్లా మనకి తెలిసి కూడా మనము మన సంస్కారం కుసంస్కారం ఉంటే దానికి వశులై తప్పులు జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ శ్రీరామకృష్ణులు దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. నువ్వు ఉత్తరం వైపు వెళ్తూ ఉంటే దక్షిణం అదే దూరం అయిపోతుంది కదా. అలా మనం మంచి ఆలోచనలు, మంచి పనులు, సత్సంగ ఇవన్నీ చేస్తూ ఉంటే దాని ద్వారా మనలో ఉండే కుసంస్కారాలు దానంతటా అవే తగ్గిపోతాయి. అప్పుడు మన స్వభావం కూడా అక్కడ మారిపోతుంది. కాబట్టి రామకృష్ణులు అన్నారు కదా, నీవు ఒక్క అడుగు భగవంతుడి వైపు పెడితే భగవంతుడు 10 అడుగులు 100 అడుగులు మన దగ్గరికి వస్తాడు. రామకృష్ణులు ఎదురు చూస్తూ ఉంటారంట, ఎవరు వస్తారు నా బిడ్డ నా దగ్గర ఎవరు వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే నా దగ్గర వెళ్ళడానికి మనకి బద్ధకం, ఒక్క అడుగు పెట్టడానికే కష్టం. వారు చెప్పారు, నీ ఒక్క అడుగు పెట్టు నేను నీ దగ్గర వస్తాను అని. ఇలా ఇక్కడ చెప్తున్నారు, మనం మంచి ఆలోచనలు మంచి కర్మలు దీన్ని మనం చేస్తూ మనలో ఉండే కుసంస్కారాలు తగ్గిపోయి మనలో మంచి ప్రవర్తన వస్తుంది, మంచి స్వభావం కూడా మనలో వస్తుంది అని చెప్తున్నారు. ఇట్లా మన ఆంతరికంగా మనలో మార్పు వస్తే అప్పుడు బాహ్యంగా కూడా ఆటోమేటికలీ మనలో మార్పు అనేది వస్తుంది. మనం ఏం ఆలోచిస్తామో దాన్ని చేస్తాం కదా. కాబట్టి మంచి ఆలోచన ద్వారా మంచి పనులు చేస్తాం. అప్పుడు ఆంతరికంగా బాహ్యంగా 2 రకంగా మనము పురోగతిని పొందుతాం. శ్రీరామకృష్ణులు అంటారు, సహస్ర ఉపన్యాసాలు ఇచ్చిన ఉపన్యాసాలను వినిన జీవితంలో సాధన చేయకుండా అంటే ఏమీ లాభం లేదు. ఒక బండరాయికి మనం మేకు తీసుకెళ్ళి కొడితే ఏమవుతుంది? మేకు దిగుతుందా? ఏ రోజు దిగదు. మేకల పైన మేకలు విరిగిపోతుంటుంది అంతే. సాధు ఒక కమండలు, సొరకాయతో చేసిండే సాధు కమండలు చేదుగా ఉంటుంది అని అంటాం. అది 4 ధామాలు తిరిగి వచ్చినా చేదుగానే ఉంటుంది. అయితే రామకృష్ణులు అంటారు, ఆవు దూడ చూడండి, పడుతుంది లేస్తుంది, పడుతుంది లేస్తుంది, పుట్టిన 2 రోజులకే తర్వాత ఇంకా పరిగెత్తుతుంది ఒకేసారి. అలాగా మన జీవితంలో కూడా మనము పడి లేచి అంటే మంచి చెడు చేస్తూ ఇలా సాధన చేస్తూ పైకి వస్తూ అప్పుడు మనము సాధన ద్వారా జీవితంలో ముందుకు వెళ్ళాలి. అప్పుడు మంచి సంస్కారం మనలో పెరుగుతుంది అంటూ రామకృష్ణులు మనకి చెప్తారు. ఇంకా 34వ శ్లోకం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితో తయోర్నవశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినో. ఈ రాగద్వేషానికి మనం శత్రువైతే, మనము వాటి వశమైతే అప్పుడు అది మన పరమశత్రు. మనకి ఈ రాగద్వేషాలే మనకి శత్రువులు. శ్రీరామకృష్ణులు అంటారు,
ఇంద్రియ సుఖాలపై మనసు పెడితే ఆ మనసు అక్కడే మగ్నమైపోతుంది, అదే శత్రువు అవుతుంది. అదే మనసుని భగవంతుడి పైన పెట్టామంటే అప్పుడు ఆ మనసు నీకు మిత్రుడవుతుంది, భగవన్ మార్గంలో నిన్ను తీసుకెళ్తుంది అంటూ. ఒకవేళ కోపం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ ఎదుటి వాళ్ళపైన కోపంని ప్రదర్శించకుండా నేను ఇంకా ఈ నాలో ఉండే ఈ ఒక చిన్నతనం నుంచి ఈ చిన్న మనస్తత్వం నుంచి నేను ఇంకా బయటికి రాలేకపోతున్నానే, పైకి లేవలేకపోతున్నానే, నేనే సాధన చేయటం లేదు, నేనే సరిగ్గా నా ఆలోచనే సరిగ్గా లేదు అంటూ ఆ కోపాన్ని మన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటూ ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అప్పుడు అలా మనం ప్రయత్నం చేసినప్పుడు మనసు శుద్ధమవుతుంది. ఆ శుద్ధ మనసే శుద్ధ ఆత్మ. 35 శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహః. ఇక్కడ స్వధర్మాన్ని 2 రకాలుగా మనము ఆలోచించవచ్చు. మొదటిది రామకృష్ణుడు చెప్తారు, మానవ జీవిత ఉద్దేశం భగవత్ సాక్షాత్కారం అని. కాబట్టి అది మన స్వధర్మం. కాబట్టి భగవంతుడి కోసం మనము సాధన చేయాలి అని ఒక రకంగా ఆలోచించవచ్చు. ఇంకా రెండవది, ఇది అర్జునుడికి కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, అర్జునుడు ఒక క్షత్రియుడు కాబట్టి ధర్మరక్ష కోసం ఆయన యుద్ధాన్ని చేయాల్సి వస్తుంది. కాబట్టి నీవు ఇక్కడ యుద్ధాన్ని చేయాలి అంటూ చెప్తున్నాను. దీన్ని రామకృష్ణులు ఒక ఉదాహరణ చెప్తారు. ఒక రైతుడు, ఆయన ఎన్నో జనరేషన్గా రైతు కుటుంబంలో పుట్టాడు. ఆయన ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సారి కూడా వాన రాకపోయినా, క్షామం వచ్చినా, ఎంత ఇబ్బంది అయినా కూడా ఆయన రైతుగానే నిలుస్తాడు. అక్కడే ఆయన ప్రయత్నాన్ని చేస్తాడు. అలాగే మన ఆధ్యాత్మిక పథంలో కూడా మనం ఎన్నిసారి మనము కింద పడిపోయినా కూడా ఏకనిష్టతో మనము పైకి నిలబడి సాధన చేయాలి. అది మన స్వధర్మం. మానవుడిగా పుట్టాక భగవంతుడికి వెళ్ళడమే మన స్వధర్మం అంటూ ఇక్కడ చెప్తున్నారు. ప్రతి పంథంలోనూ లోటుపాట్లు ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరూ అనుకుంటారు నా గడియారమే కరెక్ట్ అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి మనము సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ రామకృష్ణుడు చెప్పారు. ఇంకా 36వ శ్లోకం. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్ఛన్నపి వాష్ణేయ బలాతివ నియోజితః. అర్జునుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు, పాపాన్ని చేరదనుకున్నా చేస్తున్నానే, కారణం ఏమిటి అని. దానికి 37వ శ్లోకంలో కృష్ణుడు ఇలా చెప్తున్నాడు, కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. ఈ అరిషడ్వర్గంలో కామక్రోధాలే చాలా ప్రబలమైనవి. ఇవే ప్రబల శత్రు. శ్రీరామకృష్ణులు అంటారు, ఒక్క రవంత కోరిక ఉన్నా కూడా మనము అక్కడ ముందుకి వెళ్ళలేము. మృత్యు సమయంలో 99% మనము సాధన చేసి భగవంతుడి వైపు వెళ్ళినా మృత్యు సమయంలో ఒక చిన్న పటిక బెల్లం తినాలని కోరిక వచ్చిందనుకోండి, మళ్ళీ జన్మించాలి దానికోసమని అంటారు. కోరిక అనేది ఏ చిన్నది కానీ పెద్దది కానీ అది మనల్ని బంధించేస్తుంది అంటూ. దారాన్ని మనం సూదిలో ఎక్కించేటప్పుడు ఆ పోగు ఫుల్ అంతా దగ్గర ఉండి షార్ప్గా ఉండాలి. ఏమాత్రం కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఆ సూదిలో అది దూరదు. తర్వాత రామకృష్ణ ఇంకా తమాషగా ఒకటి చెప్తారు, భగవంతుడు చాలా స్వార్థపరుడు అని అంటారు. మీరు కొట్టుకెళ్ళి ఏమైనా కొనుక్కుంటారండి, ఒక 5 రూపాయలు తక్కువైంది, ఒక 10 రూపాయలు తగ్గించి ఇవ్వు అని అంటే ఎవరైనా మీకు తగ్గించి ఇస్తారేమో. అయితే దేవుడి దగ్గర మాత్రం 100 భాగం ఇవ్వాలంట మనసు.
100కి 100 రూపాయలు ఇవ్వాల్సిందే. రూపాయి తక్కువైనా కూడా ఆయన మన దగ్గర రాడు అంటూ రామకృష్ణ ఒకసారి తమాషగా చెప్తారు. భగవంతుడు చాలా స్వార్థపడు, మనం మొత్తం సర్వస్వాన్ని ఆయనకి మనము అర్పించేయాలి అంటూ. 39వ శ్లోకం. ఆవృతం జ్ఞానమేతేన నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. జ్ఞానికి ఈ కామమే శత్రు. కామం ద్వారా ఈ జ్ఞానం కప్పబడింది. దానికి యయాతి రాజు కథ మనందరికీ కూడా తెలుసు. ఎట్లా ఆయన ఎంత భోగాన్ని అనుభవించి కూడా ఆయనకి తృప్తి చెందలేదు. అగ్నికి మనం నెయ్యి వేసారు, ఇంకా ఎంత మండుతుందో అలా ఏ రోజు తృప్తి అనేది ఉండదు. దాన్నే మన వివేక ద్వారా దానికి ఒక ఫుల్ స్టాప్ని మనం తీసుకురావాలని యయాతి కథ ద్వారా మనందరికీ కూడా తెలుసు. శ్రీరామకృష్ణులు చాలా చక్కటి ఒక ఉదాహరణ అని చెప్తారు. ఒక పెద్ద గోడౌన్ ఉంటుంది, దాంట్లో చాలా ధాన్యాల్ని పెట్టారనుకోండి. అయితే ఈ ఎలుకలు పందికొక్కలన్నీ లోపల వెళ్ళి పాడు చేస్తుంది కదా, అప్పుడు వాకిటి దగ్గరే వాళ్ళు చాలా మరమరాలని వేస్తారంట, అక్కడ చాటలు దాంట్లో పెట్టేస్తారు. ఇవన్నీ వచ్చినవన్నీ కూడా వాకిల్ అక్కడే లోపలికి వెళ్ళకుండా అవన్నీ తినేసి అక్కడే తృప్తిపడి ఇంకా అవి వెళ్ళిపోతాయి. అలాగే మనము కూడా లోపల రత్నం అనేది ఉంది, అయితే దాన్ని మనం మర్చిపోయి ఈ బయట ఉండే ఈ లౌకిక ప్రపంచంలో ఉండే ఈ చిన్న దాన్ని పెట్టుకొని దాన్ని ఒకసారి తింటూ ఒకసారి నవ్వుతూ ఒకసారి ఏడుస్తూ ఆనందంగా అక్కడే మనము తృప్తిపడి ఉండిపోతాం. దాన్ని దాటి లోపలికి హృదయం అంతరాళంలో మునుగోని చెప్తారు కదా, రామకృష్ణ ఒక పాట కూడా పాడతారు. అట్లా మనము ఈ చిన్న దాంట్లో తృప్తి పడకుండా లోపలికి వెళ్ళాలి అంటూ ఇక్కడ ఆ ఉదాహరణ ద్వారా వారు చెప్తారు. తర్వాత మనము వివేచన చేయాలి. రామకృష్ణుడు చెప్తారు, ఈ శరీరంలో ఏముంది, ఈ శరీరంలో రక్త మాంస కొవ్వు మలమూత్రాలు తప్ప ఈ శరీరంలో ఏముంది. ఈ శరీరానికి ఎంత మోహం మన పైన. మనకి ప్రపంచంలో చాలా ఇష్టమైనది మన శరీరం. ఎవరన్నా ఒక్క మాట అన్ని తక్షణం నన్నేమంటున్నారు అని తక్షణం మనం ఎవరో అక్కడ మాట్లాడుకుంటున్నారు, మన పేరు వినిపించింది, తక్షణం నా గురించి ఏం మాట్లాడుతున్నారు అని తక్షణం ఎంత అలర్ట్ అయిపోతాం. మనం నా గురించి ఏం చెప్తున్నాం, మనకి చాలా ప్రియమైంది మన ఈ శరీరం. అయితే ఇక్కడ మనం ఇలా ఇరుక్కుపోయాం, దాని నుంచి దాటి ఆ మోహాన్ని వదిలేసి లోపలికి వెళ్ళాలి అంటూ రామకృష్ణులు మనకి ఇక్కడ చెప్తున్నారు. 43వ శ్లోకం చివరిది. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఆత్మజ్ఞానమే మన గురి. దానికోసం మనస్సు ద్వారా మనసుని మనము గెలవాలి. మంచి మనసు ద్వారా చెడు మనసుని గెలవాలి. దానివల్ల ఈ మంచి సంస్కారం మనలో పెరిగినప్పుడు చెడు సంస్కారాన్ని మనము జయించవచ్చు. శ్రీరామకృష్ణుల ఇక్కడ అంటారు, నేను నాది అనేదే అజ్ఞానం. ఇప్పుడు తోటమాలి ఉంటా కదా, ఆయన అందుకు చూపిస్తాను, ఈ తోటను నేను చూసుకుంటున్నాను, ఈ చెట్టుని నేను పెంచాను, ఇది నేను చేశాను, ఇది అని అంతా చెప్పుకుంటుంటాను. అయితే ఆయన పైన ఏమైనా కోపం వచ్చి యజమాని ఒక్కరోజు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే ఆ తోటలో పడిండే ఏ ఒక చిన్న వస్తువు కూడా ఆయన తీసుకొని వెళ్ళలేకపోతాడు. ఇలాగే మనల్ని భగవంతుడి వైపు మన మనసుని మనము తిప్పాలి అని అంటారు. ఇంకొకటి రామకృష్ణుడు చెప్తారు, ఏనుగు పొరుగింటి అరటి తోటలో తన తొండని తిప్పినప్పుడు మావటివాడు కంట్రోల్ చేస్తారు తన్ని. తర్వాత
ఈ గుర్రానికి ఇట్లా క్లాత్ పెడతారు కదా, రెండు వైపు అటు ఇటు వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్ళాలి అని అంటారు. అలా మన ఇంద్రియాల్ని మనము నిగ్రహించుకోవాలి అంటూ చెప్తున్నారు. సదా జాగ్రత్తగా మనము ఇంద్రియాన్ని నిగ్రహించుకొని ఉండాలి. ఇలా సన్మార్గంలో మనము వెళ్ళాలి అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు. కర్మయోగం ద్వారా పూర్వజన్మం నుంచి మరి ఈ జన్మంలో చేసే అన్ని కుసంస్కారాల్ని మనము నాశనం చేసుకొని మంచి వైపు మనము అడుగుని పెట్టచ్చు. దాని ద్వారా మనము ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు అని మనకి తెలిసింది. అలాంటి ఆ ఒక్క శక్తి శ్రీకృష్ణుడు, శ్రీరామకృష్ణ పరమహంసలు మనందరికీ కూడా కలిగించగాక అని ప్రార్థిస్తాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.